కోట శివరామయ్య మెమోరియల్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో నెల్లూరు రంగనాయకులపేట పిఎంఆర్ స్కూల్ నందు టోర్నమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నారండి. వల్లంకొండ వెంకట సుబ్బయ్య గారు టోర్నమెంట్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్ ఈ టోర్నమెంట్ గురించి 4 మాటలు మాట్లాడండి. ఈ కోట శివరామయ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గత 7 సంవత్సరాలు జరుగుతూ ఉంది. శివరామయ్య గారు వచ్చేసి నాకు బావగారు కావాలా, తర్వాత నేను వాళ్ళ అమ్మాయిని నేను చేసుకున్నాను. మాది ప్రకాశం జిల్లా చనపడపల్లి నేటివ్ ప్లేసు. ఫస్ట్ నుంచి ఆయనకి వచ్చేసి వ్యవసాయం అన్నా క్రీడలన్నా చాలా అభిమానము. అక్కడ వచ్చేసి ఇంతకుముందు భజన కోలాటము అనే పాత ఆట ఉండేది, దాన్ని కూడా ఆయన ఎంకరేజ్ చేసేవాడు. కానీ ఆయన జనవరిలో చనిపోయాడు. వాళ్ళ కుమారులు కోట గురుబ్రహ్మము, కోట సత్యము, కోట సూర్యనారాయణ రమేష్ నలుగురు కలిసి ఈ టోర్నమెంట్ ఆయన జ్ఞాపకార్థం చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ వచ్చేసి చాలా గొప్పగా చాలా బాగా చేస్తున్నారు. అదే కాకుండా ప్రకాశం జిల్లాలో కానీ అన్ని చోట్ల వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు, అనేక దేవస్థానాలకు కానీ స్కూల్స్కి కానీ నేటివ్ ప్లేస్ మా చనమపల్లి కూడా చాలా స్కూల్కి చాలా బిల్డింగ్ కట్టించారు, అన్నీ చేశారు. తర్వాత ఇటీవల మన పెద్ద హాస్పిటల్కి ఎదురుగా సింహపురి భోజనశాలని అక్కడ వచ్చి హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరికీ అనుకూలంగా 20 రూపాయలకే భోజనాన్ని పెట్టి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కొంత లాస్ కూడా వాళ్ళకి, కానీ సేవా దృక్పథంతో దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని వాళ్ళ మదిలో ఉంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇది ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్ కలిసి టోర్నమెంట్ చేయాలనేది వీళ్ళ కోరిక. కాబట్టి ఈ టోర్నమెంట్ని చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. సో టోర్నమెంట్ ఆడే వాళ్ళకి ఏం చెప్తారు? టోర్నమెంట్ ఆడే వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ 25,116, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 7,500, ఫిఫ్త్ ప్రైజ్ 5,000. తర్వాత వచ్చేసి అందరికి కూడా అన్ని వస్తువులు, ఫుడ్ కానీ అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సార్ చెప్పండి ఈ టోర్నమెంట్. కోట శివరామయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ వస్తున్నాము. ఫస్ట్ టౌన్ లెవెల్లో చేశాము, తర్వాత జిల్లా లెవెల్లో చేశాము, తర్వాత సౌత్ ఆంధ్ర చేసాము, ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం నిర్విరామంగా చేస్తున్నాము. అందరూ క్రీడాకారులు కూడా ఎప్పుడెప్పుడా ఈ కార్యక్రమం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి గత నవంబర్ నుంచే మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఎప్పుడు ఉండొచ్చు అని. ఈ కార్యక్రమం రెగ్యులర్గా మా బ్రదర్ నిర్వహిస్తున్నారు. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ఇంకా బాగా సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కోట శివరామయ్య గారు ప్రతి ఇంట్లో ఉండే విధంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఖచ్చితంగా అండి. ఇప్పుడు క్రీడాకారులందరూ కూడా ఒక స్పోర్టివ్గా ఈ క్రీడల్ని మనము ఎంకరేజ్ చేసే విధంగా ఒక స్పోర్టివ్గా తీసుకొని దాన్ని గెలుపోవడంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందరూ ఇన్వాల్వ్ కావాలి, ప్రతి ఒక్కరూ ఆడాలి. మంచి ఎప్పుడైనా సరే మనము బాగున్నాము అంటే మాత్రము ఆరోగ్యం బాగుంటేనే మనము బాగున్నట్లేక. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కంపల్సరీ ఉండాలి. ఆ ఉద్దేశంతో క్రీడల మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ మధ్య రీసెంట్గా మా మాంగారు చెప్పినట్టు 20 రూపాయలకే భోజనం వస్తే, మంచి భోజనం వస్తే కూడా ఏర్పాటు చేస్తూ గత 3 నెలలుగా పెద్ద హాస్పిటల్కి ఎదురుగా కూడా సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దీన్ని ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్యాడ్మింటన్ ఎందుకు ఎంచుకున్నారు? బ్యాడ్మింటన్ ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మా బ్రదర్ రెగ్యులర్గా ఇదే కోర్టులో ఆడుతూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఆడుతూ ఉన్నారు. వాళ్ళ బ్యాచ్ వరకు ఇక్కడే టోర్నమెంట్ పెట్టుకుంటున్నారు. దీన్ని మనతో కాదు, మనం టౌన్ లెవెల్ లేదా జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ పెడితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. దానికి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి మెయిన్గా జాలీ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో గత 10-15 రోజుల పాటు పూర్తి స్థాయిలో వాళ్ళు కష్టపడుతూ దీనికి మంచి సపోర్ట్ ఇస్తూ అందరూ సపోర్ట్గా నిలబడి కార్యక్రమం సక్సెస్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు సింధు వరకు వెళ్ళింది సార్. సింధు ఎస్ ఇది ఇక మనం ప్రతి సంవత్సరము చేస్తున్నాము. అందులో స్టేట్ లెవెల్ చేస్తున్నాం కాబట్టి పివి సింధు గారి దగ్గర కూడా పోవడము, ఆయన మేడం గారు అప్రిషియేట్ చేయడము, మంచి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రీడాకారులకి క్రీడా దుస్తుల్ని పంపిణీ చేస్తున్నారు.
కోట సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ టోర్నమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు? ఇది గత 7 సంవత్సరాలుగా మా నాన్నగారి పేరు మీద కోట శివరామయ్య ముందుగా నెల్లూరు జిల్లా రాష్ట్ర బ్యాడ్మింటన్ టోర్నమెంట్ స్టార్ట్ చేశాను. తర్వాత దక్షిణాంధ్ర 3 జిల్లాలు కలిపి చేశాను. తర్వాత లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ కోట శివరామయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ టోర్నమెంట్గా ఆవిష్కరించాము. దీనికి చాలామంది నెల్లూరు జిల్లా నుంచి కాకుండా కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, విశాఖపట్నం, ఈస్టు, వెస్టు, శ్రీకాకుళం నుంచి కూడా ప్లేయర్లు వస్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారికి క్రీడల మీద చాలా ఆసక్తి ఎక్కువ. దానికోసం నాకు ప్రతిరోజు మేము నిత్యం ఈ గ్రౌండ్లోనే మేము ఉదయం కూడా వ్యాయామం చేస్తుంటాము, షెటిల్ ఆడుతుంటాము. దానికోసం మా మిత్రులందరూ జాలీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ కార్యక్రమాన్ని గత 7 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఇది 8వ సంవత్సరము. ఇంకా కూడా ఇప్పటి వరకు మేము ఈ రాష్ట్ర స్థాయిలో చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ 2025లో ఆంధ్ర, తెలంగాణ కలిపి జాతీయ స్థాయిలో పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి తలపెట్టుకున్నాం. సార్, ఇప్పుడు విజేతలకి ఏమేమి ఉండబోతున్నాయి సార్? విజేతలకి మొదటి విజేతకి 25,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా రెండో విజేతకి 15,000 రూపాయలు, మూడో విజేతకి 10,000 రూపాయలు, నాలుగో విజేతకి 7,000 రూపాయలు, ఐదో విజేతకి 5,000 రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నాము. నగదు బహుమతితో పాటు వాళ్ళకి మెడల్స్ ఇస్తున్నాము. అదేవిధంగా దీనితో ఆడే ప్లేయర్లకి అఫెన్స్ కానివ్వండి, డిఫెన్స్ కూడా మంచి బహుమతి కూడా ఇస్తున్నాము. ఉండే సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ టోర్నమెంట్ గురించి మీ మాటలు. 8 సంవత్సరాల నుంచి ఈ జాలీ ఫ్రెండ్స్ అధ్యక్షులైన కోట సూర్యనారాయణ గారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా 6-7 తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళ తండ్రిగానే కోట శివరామయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విధంగా మా జాలీ ఫ్రెండ్స్ అధ్యక్షులు మరియు అర్బన్ ఆదివాసీ సంఘం అధ్యక్షులుగా పనిచేశారు గతంలో. ఇప్పుడు మన ఆదివాసీ మహాసభ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా మరిన్ని పదవులు అలంకరించాలని కోరుకుంటూ మా సూర్యనారాయణ గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు విన్నర్ అవ్వబోయే వాళ్ళకి బెస్ట్ విషయం, గతంలో కూడా 2015లో కావలి వాళ్ళు ఫస్ట్ 2 రోజులు కార్యక్రమం నిర్వహిస్తే ఒకే రోజు రావటం, అందరితో విజయాలను అందుకొని ఆఖరాకి కావలి వాళ్ళు విజయం అందుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎవరైనా విన్నర్ అయినా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ ఇక్కడ జరుగుతోంది నెల్లూరు రంగనాయకులపేట పిఎంఆర్ స్కూల్లో. సో ఎట్లా అనిపిస్తుంది సార్, ఇంతమంది క్రీడాకారులు ఒక దగ్గర ఒక టోర్నమెంట్ ఇక్కడ జరగడం చాలా గొప్పతనంగా ఉంది. చిన్న విషయం కాదు ఈ విధంగా జరగడం. అంటే ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి ఈ విధంగా జాలీ ఫ్రెండ్స్ అన్ని సౌకర్యాలు అరేంజ్ చేస్తున్నాడు, సూర్యనారాయణ గారు చేస్తున్నారు. సో వీళ్ళు ఉప్పరపాల నుంచి వస్తున్నారంట. సో బ్యాడ్మింటన్ ఎప్పటి నుంచి ఆడుతున్నారు? 2 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. 2 సంవత్సరాల నుంచి ఆడుతున్నారు. సో బ్యాడ్మింటన్ ఎందుకు ఎంచుకున్నారు? బ్యాడ్మింటన్ అంటే అది ఇంట్రెస్ట్ గేమ్ కాబట్టి ఆడుతున్నాం. సో ఈ రోజు ఇక్కడ కోట శివరామయ్య మెమోరియల్ టోర్నమెంట్లో ఆడడం ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, సారు మంచిగా బాగా ఆడిపిస్తున్నారు. సార్ కూడా మంచి ఇంట్రెస్ట్ ఉన్నది, ప్రతి సంవత్సరం ఆడిపిస్తున్నారు సారు. ఇంకా ఇంకా అనేక ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాం మేడం. కోట సూర్యనారాయణ సార్ గారు క్రీడాకారులకి క్రీడా దుస్తుల్ని పంపిణీ చేస్తున్నారు. సార్, మీ పేరు? సునీల్ కుమార్ అండి నా పేరు. మేము ఉండేది సంతపేట, ఇక్కడే ఉంటాం. జాలీ ఫ్రెండ్స్ అనేది ఒక షటిల్ టోర్నమెంట్ అనే కాదు, అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు కరోనా టైంలో ఆ టైంలో ఫుడ్ దొరకదు కాబట్టి ఆ టైంలో ఆయన సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు చేసాం. ఫుడ్ విషయం కానీ, మెడికల్ విషయం కానీ, ఆ టైంలో క్రిటికల్ మూమెంట్ నైట్ పూట ఎన్ని గంటలైనా సరే ఫోన్ చేసి హోటల్లో రూమ్ కావాలి, దీనికి వ్యాక్సినేషన్ మనకు లేదు, కరోనా టైంలో క్వారంటైన్కి లేదన్నప్పుడు కూడా ఆయన బాగా దగ్గరుండి అందరికీ చేశాడు. ఆ టైంలో బాగా హెల్ప్ చేశాము. అది కాకుండా జాలీ ఫ్రెండ్స్లో ఏంటంటే ఒక ఆనవాయితీ, ప్రతి ఒక్కరి పుట్టినరోజు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి ఉన్న 30 మంది ఫ్రెండ్స్కి అందరికి కూడా పుట్టినరోజు వేడుకలు చేస్తాడు. అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. అతను వాళ్ళ ఫ్యామిలీ స్పెషల్ ఏంటంటే అతనిది వాళ్ళ కొడుకుది ఇద్దరిది ఒకటే రోజు పుట్టినరోజు వస్తుంది. ఆ రోజు మేము అతను పుట్టినరోజు మేము ఘనంగా చేస్తాం. ఈ జాలీ ఫ్రెండ్స్ ఇంత ఆనందంగా ఇక్కడికి వచ్చి జరపడానికి ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక ఇంట్లో అన్నదమ్ములు మాట్లాడుకోలేరు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట్లాడుకోలేరు, ఎవరెవరు పరిచయాలు తక్కువ ఉంటాయి, బిజీ టైంలో ఉన్నారు అందరూ. ఎందుకంటే ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరు మాట్లాడడం మానేశారు. కానీ ఇంతమంది ఫ్రెండ్స్ ఒక చోట టోర్నమెంట్ జరుగుతుంది అంటే వచ్చి చేస్తున్నారంటే దానికి కారణం అతను మంచితనమే. దానికి ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. కారణం ఏంటంటే
ఈ టైంలో మేము అందరం గ్యాదర్ అయ్యి ఒక పండగ వాతావరణం. సంక్రాంతి మాకే ముందే వస్తుంది, ప్రతి సంవత్సరం ముందు వస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ముందు చేయలేకపోయాం, పోయిన సంవత్సరం చేయలేకపోయాం. ఈసారి మాత్రం టోర్నమెంట్ బాగా ఘనంగా జరుగుతుంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్లేయర్లు వచ్చారు, టీంలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా రాత్రి 2-3 అయినా సరే అలసట లేకుండా ఇక్కడే చూసుకుని వెళ్తారు. దానికి ఆ ప్రేక్షకుల కోసంగా, చూసేవాళ్ళ కోసం, ఆడేవాళ్ళ కోసంగా ఆయన స్నాక్స్ ఏర్పాటు చేస్తాడు, ఫుడ్ ఏర్పాటు చేస్తాడు, టీ, కాఫీ ఏ టైంలో అయినా సరే, ఎనీ టైం ఎంతమంది వచ్చినా సరే టోర్నమెంట్ బాగా చేస్తాడు. అతనికి పార్టీలకి అత్యధికంగా అందరినీ గౌరవిస్తాడు కాబట్టి అతను అంటే ఇష్టంతో అందరికి టోర్నమెంట్కి వచ్చి జయప్రదం చేస్తారని. సో ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు. మీరు ఎక్కడి నుంచి వస్తారు? నెల్లూరు మేడం, టౌన్ మేడం. పేరు మేడం శ్యామ్ కుమార్. ఎప్పటి నుంచి మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు? 3 years నుంచి మేడం. ఇంతకు ముందు ఎక్కడ పార్టిసిపేట్ చేశారు? లేదు మేడం, ఇది ఫస్ట్ టోర్నమెంట్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది మేడం. ఇది ఆర్గనైజ్ చేయడం కానీ నిన్నటి నుంచి చూస్తున్నాం మేము. ప్లేయర్స్ కానీ ఇక్కడికి వచ్చిన అన్ని ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా బాగున్నాయి. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం యాంగ్జైటీగా, హ్యాపీగా కూడా ఉంది. మీ కోచ్ ఎవరు? సీను సార్, మా సార్. బాగా కోచింగ్ ఇస్తారు సార్? చాలా బాగా చేస్తారు. ఏమనుకుంటున్నారు ఫ్యూచర్ లో? లేదు మేడం, యాక్చువల్గా అంటే టోర్నమెంట్లో ప్లేస్ అనేది చూసి. బ్యాడ్మింటన్ కోచ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు కోచింగ్ ఇస్తారు? కోచింగ్ అంటే ఏం లేదు మేడం, మేము వేరే కోర్టులో ఆడుతున్నాము. ఒక 5 years నుంచి ఆడుతున్నాం మేడం. 5 years నుంచి కూడా ఏంటంటే మేము ఆరోగ్యం కోసం ముందు ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఆదరిస్తున్న గేమ్ అంటే షటిల్ మాత్రమే. అందుకోసంగా మేము ప్రతిరోజు మార్నింగ్ ఉదయాన్నే 6 to 8:30 అట్లాగా ప్రతిరోజు గేమ్ ఆడతాం మేడం. సో షటిల్ ఆడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి సార్? మేడం షటిల్ ఆడడం వల్ల మనం ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళాలన్నా, జాగింగ్ వెళ్ళాలంటే అది పనిగా ఏం వెళ్తాంలో ఈరోజు అని అనిపిస్తుంది. అదే ఒక గేమ్కి అలవాటు పడ్డాం అనుకోండి, ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్తో ప్రతిరోజు మనం లేవలేకపోయినా కూడా లేచి వెళ్ళాలనిపిస్తుంది మేడం. అదొక పిచ్చిలాగా ఉంటుంది గేమ్ అంటే, ఒక వ్యసనంలాగా గేమ్ ఉంటుంది. అందుకోసం మంచిది గేమ్ మేడం. మంది క్రికెట్ అంటే ఇష్టపడతా ఉంటారు కదా, సో బ్యాడ్మింటన్ ఎందుకు ఆడాలంటారు? క్రికెట్ అంటే మేడం అది కొంచెం 11 మంది ప్లేయర్స్ ఉండాలి. ఒకప్పుడైతే 11 మంది ప్లేయర్స్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళకి ఆడుకోవడానికి బ్యాట్లు బాల్ ఉండేవి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు డబ్బు అయితే ఉంది, కానీ 11 మంది ప్లేయర్స్ దొరకడం లే. కానీ ఇది తక్కువ మంది ప్లేయర్స్ ఆడొచ్చు, మంచి ఇంట్రెస్ట్ గేమ్ మేడం. అందుకోసం ఎక్కువ మంది షటిల్ను ఇష్టపడుతున్నారు. సో ఈరోజు ఈ గ్రౌండ్స్లో కోట శివరామయ్య మెమోరియల్ టోర్నమెంట్ వాళ్ళు ఈ బ్యాడ్మింటన్ గేమ్ నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? నాకు తెలిసినంత వరకు తెలుసు, ఇక్కడ పిఎంఆర్లో చాలా సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఇంత బాగా కండక్ట్ చేసేవాళ్ళని నేను వెళ్ళిన దాంట్లో చూడలేదు. సార్ వాళ్ళు ఆ గేమ్ని కానీ, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ కానీ, వచ్చిన వాళ్ళకి మన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు మేడం. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ మేడం. సో ఇక్కడ ఈరోజు ఎన్ని టీమ్స్ ఉండబోతున్నాయి సార్? ఇక్కడ దాదాపు ఒక 70-80 టీమ్స్ వస్తున్నాయి మేడం. దాంట్లో నైటు ఒక 40 టీమ్స్ దాకా అయ్యాయి, ఇంకా ఉన్నాయి మేడం. బాగా కండక్ట్ చేస్తున్నారు మేడం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా చేస్తున్నారు మేడం. ఈరోజు ఫస్ట్ నాకౌట్స్లో ఆడారు. ఈరోజు మంచి గేమ్స్ ఉన్నాయి మేడం. సెమీస్, క్వార్టర్ ఫైనల్స్, ఫైనల్స్ ఉన్నాయి మేడం. మనకి కోచ్లు దిలీప్ అన్న కానీ, ఇంకా సుకుమార్ సార్ ఉన్నారు, ఇంకా మన సార్ వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు మేడం. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. సాయి చాలా క్లోజ్ ఫ్రెండ్. సాయి ఎప్పుడు చెప్తాడు నెల్లూరు టోర్నమెంట్ ఇట్లా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం వచ్చాం, అప్పటి నుంచి మేము కంటిన్యూ వస్తున్నామంటే మన కోట అన్న వల్ల. అన్న అకామిడేషను, ఫుడ్ ప్రతి దగ్గర నుంచి చూసుకోవడం, చెప్పడం. ఈసారి కూడా మాకు నిన్న లేట్ అయ్యింది, కానీ వెంటనే అన్న రూమ్స్ అవి మాకు అరేంజ్ చేశారు. అది దూరం నుంచి వచ్చిన ప్లేయర్స్కి ఫుడ్ అంతా ఇవ్వడం. అలాగే ఆడియన్స్ దగ్గర నుంచి ఇప్పుడు సాయి లోకల్ అన్నా ఇప్పుడు కాదు, విడిపోక ముందు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఏ రోజు మేము చాలా టోర్నమెంట్లు ఆడాం. లోకల్ అంటే చాలా సపోర్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అలాంటి పార్షియాలిటీ ఏమీ లేకుండా ఓన్లీ గేమ్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. రెండవ స్థానం, సెకండ్ ప్లేస్ రిసీవర్స్ సాయి బషీర్ కూడా. ఈ అవుట్డోర్ టోర్నమెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు ఎవరు కండక్ట్ చేయట్లేదు అవుట్డోర్ టోర్నమెంట్. ఇంతకుముందు అయితే ఇప్పుడు ఇండోర్స్ వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిఫర్ ఇండోరే చేస్తున్నారు. కానీ అవుట్డోర్ టోర్నమెంట్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో మేము ఉండేది బెంగళూరు యాక్చువల్లీ ఇద్దరం. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికే వచ్చాము, మనం గెలవాలి ఖచ్చితంగా అని ఏం లేదు. సో గెలిచినా ఓడిపోయినా మేము హ్యాపీ. సో ప్రతి సంవత్సరం ఇలానే కండక్ట్ చేసి అందరినీ ఎంకరేజ్ చేసి
చేస్తారని చెప్పి అన్నకి శుభాకాంక్షలు చెప్తూ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థర్డ్ ప్లేస్ నేను మా ప్రకాశం డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ ఆడాను కానీ ఫస్ట్ టైం స్టేట్ టోర్నమెంట్కి వచ్చాను. ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కోర్టు ఉంటుంది, అవుట్డోర్ అంతే అలా ఉంటుందని అనుకున్నాను. కానీ ఈ సైడ్ ఫ్లెక్సీలు అన్నీ కట్టి ఇంత బాగా షిఫ్ట్ బాగా చెప్తారని అనుకోలేదు. వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి నా ప్రతి అన్ని ఇంప్రూవ్ చేసుకుంటాను నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్. అదేవిధంగా ఫోర్త్ ప్లేస్ పవన్, నెల్లూరు జిల్లా కోచ్. అందరూ ప్లేయర్స్ వాళ్ళ టాలెంట్ ప్రతిభని అందరికీ తెలియజేసే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసి జిల్లా స్థాయి మంచి టోర్నమెంట్ చేస్తారు అన్నారు. ఇలాగే మాకు ఇప్పుడు ఇలాగే ప్రోత్సాహిస్తూ అందరినీ ఇలాగే ప్రతి ఒక్కరికి అవకాశం కలిగేలాగా ఇలాంటి టోర్నమెంట్ జరపాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి మనకు పవర్ పోయిన తర్వాత నేను అప్పుడే ఇంటికి ఎక్కడికి నాకు బాగలేక వెంటనే ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతుంది ఏం చేయాలి, పర్లేదు రేపు ఉదయం పెడదాం, రేపు సాయంత్రం ఎర్లీగా 4 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ వాతావరణం అనుకూలించడం వల్ల చాలా లేటుగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు చూస్తే గాలి విపరీతంగా ఉంది. నేను చాలా ఇబ్బంది పడ్డాను, రేపు మనం టోర్నమెంట్ చేయగలమా లేదా అని. ఆ ఉద్దేశం మీద వస్తూ దారిలో మన రంగనాథ స్వామి గుడికి వెళ్ళి రంగనాథ స్వామి గుడిలో ప్రార్థించి నేను వచ్చాను. మరి ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా జరిగేటట్టు చూడండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడండి. ఆ స్వామి ఏం చేశారో కానీ తెలియదు. కానీ ఈరోజు వచ్చే వర్షం అప్ టు మనకు గూడూరు నుంచి చెన్నై నుంచి గూడూరు మన విఆర్ కాలేజీ వరకు వర్షం పడింది ఇందాక 12-1 గంటలు. కానీ మన ప్రాంతంలోనే లేదు, మన రంగనాథపేటలో లేదు. నిజంగా రంగనాథ స్వామి మనల్ని ఈ గవర్నమెంట్ కంప్లీట్ చేసే విధంగా మనల్ని ఆశీర్వదించారు. ఇప్పుడు అంతా విజేతలు అయిన తర్వాత టోటల్ టోర్నమెంట్ అయిన తర్వాత ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. నిజంగా ఇది మన శుభ సూచకము. వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా బాగా జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నెల్లూరు పట్టణ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మా జాలీ ఫ్రెండ్స్ క్లబ్ తరఫున మీ కోట సూర్యనారాయణ. చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 కార్యక్రమాన్ని చూసి బాగా ఎంజాయ్ చేశారు కదండి. మళ్ళీ మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మన HR 90.